ఫైబర్ నెట్ సంస్థ ఇప్పటికే కష్టాల్లో ఉందని ఫైబర్ నెట్ చైర్మన్ జీవీ రెడ్డి అన్నారు. ఆగస్టులో ఛార్జ్ తీసుకున్న ఐఏఎస్ దినేష్ కుమార్ ఒక్కరోజు కూడా ఫైబర్ నెట్ ఫోకస్ చేయలేదన్నారు. గత అధికారులతో కుమ్మక్కయ్యారా అన్న సందేహం వస్తుందని జీవీ రెడ్డి ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఫైబర్ నెట్ కు ఒక్క రూపాయి కూడా రాలేదని పేర్కొన్నారు. 3 అధికారులకు నోటీస్ పీరియడ్ ఇవ్వాలని, వారి సేవలు ఇప్పుడు ఫైబర్ నెట్ కు అవసరం లేదని జీవీ రెడ్డి చెప్పారు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫైబర్ నెట్ ద్వారా గతంతో పోలిస్తే మేము ఒక్క రూపాయి కూడా ఆదాయం సంపాదించలేదు. కనెక్షన్స్ ఇవ్వాల్సి ఉంటే ఒక్క కొత్త కనెక్షన్ కూడా మేము ఈ 9 నెలలు ఇవ్వలేదు. రెండోది వచ్చేసరికి నెట్వర్క్ ఇష్యూస్, అంటే మేము కేబుల్ కనెక్షన్స్ ఇవ్వడమే కాకుండా వీటన్నిటికి కూడా ఈ కేబుల్ రావాలన్నా, ఇంటర్నెట్ బాగా రావాలంటే నెట్వర్క్ అనేది ఉంటుంది. మాకు 78,000 కిలోమీటర్ల ఆప్టిక్ ఫైబర్ కేబుల్ ఉంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతిరోజు ఈ మూల నా మూల నెట్వర్క్ ప్రాబ్లం ఉంటూనే ఉంది. ఏంటయ్యా చేసింది? కొత్త మాసు దినేష్ కుమార్ గారు ఐఏఎస్ ఆగస్టులో ఛార్జ్ తీసుకున్నాడు. వచ్చిన తర్వాత ఒక్కరోజు కూడా దీని మీద ఈ బిజినెస్ పెంచాలి, ఒక్క కనెక్షన్ తేవాలి అనేది ఏ రోజైనా ఫోకస్ చేశారా? ఇన్ని నెట్వర్క్ ఇష్యూస్ వస్తుంటే ఎందుకు ఫోకస్ చేయలేకపోయారు? ఎన్నిసార్లు చెప్పుంటాము. నేనేమంటానంటే వారికి ఒక రైట్ హ్యాండ్, ఒక లెఫ్ట్ హ్యాండ్, ఒక ఫ్రంట్ హ్యాండ్ ఒకరిని పెట్టుకొని ఆర్గనైజేషన్ ఒక్క అడుగు కూడా ముందుకు పోనీయకుండా ఈ విధంగా చేసుకొచ్చారు. అంటే నేను ఏమంటానంటే ఇది ఏమైనా ప్రభుత్వం పైన జరుగుతున్న కుట్ర అనుకోవాలా, వీళ్ళు ఏమైనా బ్లాక్ షీప్స్ అనుకోవాలా, లేదా పాత ప్రీవియస్ మేనేజ్మెంట్ చేతులతో కలిపి అప్పుడు ఎన్నో స్కాములు జరిగినాయి. ఈ ఆర్గనైజేషన్ ఇక చంపేస్తే ఇప్పుడు ఇక చనిపోయినప్పుడు ప్రీవియస్ స్కామ్స్ కూడా వెరిఫై చేయడానికి అవకాశం ఉండదు కాబట్టి ఆ విధంగా ముందుకు వెళ్తున్నారని నాకు డౌట్ వస్తుంది.